హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణ రవి అలంక. ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. యాక్చువల్గా కొంచెం గ్యాప్ తీసుకొని వీడియో చేస్తున్నాను. ఈ మధ్యన కుకింగ్ వీడియోస్ కానీ షార్ట్స్ కానీ ఏం చేయలేదు, ఎందుకంటే కొంచెం క్యాంప్ వెళ్ళాను, బిజీగా ఉన్నాను. దానివల్ల ఎడిటింగ్ కానీ ఏది బయట ఉంటే చేయడం అవ్వదు కదండి. సో మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు వీడియో మళ్ళీ చేశాను అనమాట. ఇవాళ కుకింగ్ వీడియో వచ్చి గార్లిక్ బ్రెడ్. సో మీ అందరి కోసం ఈజీగా గార్లిక్ బ్రెడ్ ఎలా చేసుకోవాలో మీకు ఈజీ స్టెప్స్తో ఇప్పుడు చూపించబోతున్నాను. పిల్లలు కాలేజ్ నుంచి కానీ స్కూల్ నుంచి కానీ రాగానే చాలా ఉంటుంది, ఏంటి తినాలి, స్నాక్స్ ఏంటి ప్రిపేర్ చేయాలని ఈజీగా చేసుకోవచ్చండి. సో మన ఈజీ ప్రాసెస్లో చేసుకునే గార్లిక్ బ్రెడ్ ఎలా చేయాలో చూద్దాం. చలో. ఫస్ట్ మనం ఒక పెద్ద సైజ్ 4-5 తెల్లుల్లిపాయలు తీసుకొని మొత్తం రేకులన్నీ ఒలిచేసి వాటికి ఉన్న తొక్కలు కూడా తీసేసి రెడీ చేసి పెట్టుకోవాలి. చూపిస్తున్న విధంగా నేను ఆ కప్తో కప్పుడు తీసుకున్నాను. సో అవన్నీ తొక్కలు తీసి రెడీ చేసి పెట్టుకోవాలి. రేకులు తీయడం ఫినిష్ అయింది. సో చూసారా, అలా నీట్గా చేసుకొని మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఈ తెల్లుల్లిపాయలు కొంచెం మనం వేపుకోవాలి. సో చిన్న ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు మొత్తం కొంచెం ఒక బ్రౌన్గా వచ్చినంత వరకు వేపుకుంటే సరిపోతుంది. మనం స్మాష్ చేయాలి. సో అందుకు పచ్చివాసన అది పోయినంత వరకు మనం దాన్ని వేపుకోవాలి. సో ఇలా కొంచెం దగ్గరగా అయినంత వరకు వేపుకొని వేపితే అలా దగ్గరగా కొంచెం అయిపోయినట్టు చూసారా. సో దాన్ని మనం రోట్లో వేసుకొని దంచుకోవాలి. మెత్తగా అయినంత వరకు అవి స్మాష్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మెత్తగా చేసుకోవాలి. తర్వాత మనం 2 బటర్ స్లైసులు తీసుకోవాలన్నమాట. 2 బటర్ స్లైసులు తీసుకొని మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలోని ఈ బటర్ వేసి మళ్ళీ 2 కలిపి దంచుకోవాలి. బాగా మిక్స్ అయినంత వరకు 2 మనం కలుపుకోవాలి బాగా. ఇందులో చిల్లీ ఫ్లేక్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మనం కారం కూడా వేసుకోవచ్చు. కొంచెం కారం వేసుకున్నాను నేను. తర్వాత కొంచెం మయోనీస్ వేసుకున్నాను. తర్వాత కొంచెం టొమాటో కెచప్ వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా స్మూత్గా కలుపుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో. నెక్స్ట్ ఇప్పుడు మనం 2 బ్రెడ్ స్లైసులు తీసుకొని మధ్యలోని చీజ్ స్లైస్ కూడా పెట్టుకొని ఒక్కసారి ఓవెన్లో జస్ట్ అలా ఒక 15 సెకండ్స్ టైమర్ పెట్టుకొని జస్ట్ అలా వేడి చేస్తామన్నమాట. ఇప్పుడు వేడి చేసిన బ్రెడ్ స్లైస్ని బయటికి తీసేసి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న గార్లిక్ పేస్ట్ని బ్రెడ్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మనం కొంచెం మీడియం ఫ్లేమ్లోని మనం ఆల్రెడీ గార్లిక్ వేడి చేసుకున్నాం కదా, అదే ప్యాన్లోని అది మనం కుక్ చేసుకోవాలి. జస్ట్ ఇప్పుడు ఆ పేస్ట్ రాసేసిన తర్వాత ఆ స్లైస్ని పెట్టేస్తే ప్యాన్ మీద చక్కగా కుక్ అయిపోతుంది. అలాగే ఒక సైడ్ కుక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అది బయటికి తీసేసి సెకండ్ సైడ్ కూడా మనం గార్లిక్ని అప్లై చేసుకోవాలి. ముందు నేను 2 పీసులు రెడీ చేసి పెట్టేసుకున్నాను. సో ఫస్ట్ది వన్ సైడ్ అదే కాల్ చేసుకున్న తర్వాత మనం ఇంకోటి కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. అది కూడా వన్ సైడ్ కాలిపోయే లోపల రెండోది ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి. సో ఇలా కాల్చుకోవాలి మనం. ఇప్పుడు సెకండ్ వైపు కూడా మనం గార్లిక్ని అప్లై చేసుకుంటున్నాను. ఒకటి కాలే లోపల ఇంకోటి అప్లై చేసుకోవడం వలన 2 పీసులు నేను ఒకసారి అంటే ఒకదాని తర్వాత ఒకటి చేశాను అనమాట. ఇది ఇప్పుడు ఇంకో సైడ్ అప్లై చేసుకొని మళ్ళీ కాల్చుకుంటున్నాను అనమాట. ఇది కాలే లోపల మనం ఇంకోటి కూడా అప్లై చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇలా 2 రెడీ చేసి ఒక దగ్గర పెట్టుకొని కట్ చేసుకోవడమే. శాండ్విచ్ లాగా కట్ చేసుకోవచ్చు. ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంత సాఫ్ట్ అండ్ టేస్టీ శాండ్విచ్ చూస్తుంటేనే చూసారా మౌత్ వాటరింగ్ అసలు. చాలా సాఫ్ట్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. సో ఇదండి, ఇంత ఈజీగా గార్లిక్ బ్రెడ్ చేసేయచ్చు అనమాట. మన పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా ఇంత పిసరు కూడా వదలకుండా లాగించేస్తారు. సో ఇంత ఈజీ అండ్ హెల్దీ గార్లిక్ బ్రెడ్ మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి పెట్టుకోండి. నా నోటిఫికేషన్స్ మీ ఫోన్లోకి డైరెక్ట్గా వచ్చేస్తాయి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్, టాటా.